హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై చూపిస్తున్నాను. ఎప్పుడు రొటీన్గా చేసుకునే విధంగా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఫస్ట్ ఇనిషియల్గా ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీరా, ఆవాలు, కొంచెం గుడ్ అమౌంట్ ఆఫ్ ఉద్దిబాలు యాడ్ చేసుకోండి, కర్రీ లీవ్స్, దెన్ ఆనియన్ ఒక మీడియం సైజు ఒక స్మాల్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక పించ్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేయండి. మనం అంతా నీట్గా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత మనము బెండకాయల్ని చిన్నగా కట్ చేసుకోవాలి. ఒక బెండకాయని ఒక 4గా స్లిట్ చేసేసి ఇలా చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. అలా చేసుకుంటే ఈ ఫ్రైకి టేస్ట్ బాగుంటుంది. చూపించే విధంగా ఇలా స్మాల్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఒక పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసి అంతా కలిపేసేసి ఒక మూత మూసేసేసేయండి. 4 to 6 minutes సిమ్లో పెట్టేసేసి బాగా కుక్ చేసుకోండి. మీన్వైల్ మనము చిల్లీ పేస్ట్ కావాలి. దీనికి మిక్సీలో మీకు ఎంత కావాలో అంత డ్రై కోకోనట్, టేస్ట్ తగినంత గ్రీన్ చిల్లీస్, సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ చేసి పెట్టుకోండి. సో దట్ చిల్లీ పేస్ట్ రెడీ అనమాట. ఈ మనము ఫ్రై చేస్తున్నాం కదా, బెండకాయ అంతా మంచిగా కుక్ అయిపోయిన తర్వాత ఈ చిల్లీ పేస్ట్ యాడ్ చేసేసుకోవడమే. అండ్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే బెండకాయ ఫ్రై రెడీ అనమాట. చాలా ఈజీ ప్రాసెస్, టేస్ట్ కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది. మస్ట్ ట్రై ఐటమ్. అండ్ రైస్కి మనము దాల్ ఇలా సైడ్ డిష్గా ఇలా బెండకాయ ఫ్రై కుక్ చేసుకొని పెట్టుకున్న మంచిగా గీ వేసుకొని తిన్నామంటే సో టేస్టీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like these more interesting videos, please subscribe my channel. Thank you once again. Bye.